హాయ్ అండి అందరికీ. నేను మీ హారిక జైపాల్. సో ఈరోజు నేను రాఖీ ఎందుకు కట్టుకోవాలి అనే విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఏ టైంలో కట్టుకుంటే అన్నలకు తమ్ముళ్ళకు మంచి జరుగుద్దో దాని గురించి అయితే డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షాబంధన్ అంటే అందరికీ తెలుసు. రక్ష అంటే నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష అని. బంధన్ అంటే మన బంధం, ప్రేమ, బంధం, అనురాగం మన మధ్య ఎప్పుడూ అలాగే ఉండాలి అని. అంటే ఒక అన్నకు, చెల్లెకి, అందరికీ. ఇప్పుడు మనం మామూలుగా అయితే కొన్ని విలేజెస్లో హస్బెండ్కి కూడా రాఖీ కడతారు, మేనమామకి కూడా రాఖీ కడతారు. అంటే ఏంటి దాని అర్థం? రక్షాబంధన్ అంటే రక్ష, నువ్వు నాకు రక్ష, కష్టాలు ప్రతి దాంట్లో నువ్వు నాకు తోడుగా ఉండాలి అని చెప్పేసి. అలాగే చెల్లెలకు కూడా అన్న అలాగే తోడు ఉండాలి. అన్నకి ఏదైనా కష్టం వస్తే చెల్లె కానీ అక్క కానీ కూడా అలానే చూసుకోవాలి. అసలు ఈ రక్షాబంధన్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఒక బంధం, నాకంటూ ఒకరు ఉన్నారు అని చెప్పుకోవడానికి. అంతే తప్ప కొంతమంది అయితే ఏంటి రాఖీ కోసం కూడా, అరే నాకు రాఖీ కట్టడానికి నా కొడుకు ఎవరు లేరే, ఒక అమ్మాయి ఉంటే బాగుండు అని కనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఓన్లీ రక్త సంబంధికులకే కాకుండా ఆత్మీయులకు, మనకు అన్న అనిపించిన ప్రతి ఒక్క బంధువుకి మనం రాఖీ కట్టుకోవచ్చు, దాని అర్థం అనమాట. అయితే అలాంటి రాఖీని, మనం అంత పవిత్రమైన రాఖీని కరెక్ట్ మంచి ముహూర్తంలో కడితే మన అన్నదమ్ములకు కూడా అంటే అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో నిండుగా ఉండాలంటే ఒక మంచి టైంకి కడితే సరిపోతుంది కదా. ఆ ఒక్కరోజు కొంచెం టైం చూసుకొని కడితే మంచిదని నా అభిప్రాయం. అయితే ఇప్పుడు ఈ రాఖీ పండుగ అనేది పౌర్ణమి రోజే వస్తుంది కదా. సో ఈసారి ఆగస్టు 9th వచ్చిందనమాట. అయితే ఎప్పటి నుంచి మంచిగా ఉంది అని అంటే, శనివారం రోజు మార్నింగ్ 5:56 నుంచి మధ్యాహ్నం 1:24 వరకు అయితే రాఖీ కట్టుకోవచ్చు అంట. అది శుభ సమయం అన్నమాట. అప్పుడు కడితే మన అన్నదమ్ములకు కొంచెం మంచి జరుగుతుంది, వాళ్ళు అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఉంటారని మన అభిప్రాయం అన్నమాట. అయితే మధ్యాహ్నం మళ్ళీ 1:24 దాకా మంచిగా ఉంది కదా. అయితే అదే టైంలో మధ్యాహ్నం అంటే 12:53కేమో మంచి, ఇంకా అంటే అభిజిత్ ముహూర్తం ఉందని, అది చాలా మంచిదని ఆ టైంకి కడితే అని చెప్తున్నారన్నమాట. ఆ తర్వాత 1:24 దాకా మళ్ళీ కట్టకూడదు. 24 తర్వాత మళ్ళీ ఎప్పుడు కట్టుకోవాలంటే 7:19 నుంచి రాత్రి 9:24 వరకు అయితే కట్టుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట. అంటే మధ్యలో ఒక 6 hours కట్టుకోకూడదు అంతే. అంత ప్రేమించే మనం ఒక మంచి టైం చూసి కడితే మంచి జరుగుతుంది అన్నప్పుడు ఇలాంటివన్నీ నమ్మడంలో తప్పు లేదని నా అభిప్రాయం. సో ఇది మ్యాటర్. మీకు నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. సో థ్యాంక్ యూ.